శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని ఆచరించడం గురించి మాట్లాడినప్పుడు, కర్మను గురించి వివరించినప్పుడు, దాని అర్థం మన కర్తవ్య పాలన గురించి మాత్రమే. Are we fulfilling our duty as professionals and now as individuals? వృత్తి నిపుణులుగా మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారా? అలాగే వ్యక్తులుగా నా ధర్మం ఏమిటి? నేను మన మతాన్ని గురించి మాట్లాడటం లేదు. నాకున్న నా కర్తవ్యం. నా గురించి నా కర్తవ్యం ఏమిటి? Our shastras, they talk of mukti, moksha. మన శాస్త్రాలు ముక్తి లేదా మోక్షం గురించి వ్యాఖ్యానిస్తాయి. స్వర్గము, వైకుంఠంలోనికి ప్రవేశించేందుకు మనల్ని మనం సిద్ధం చేసుకోవడం గురించి. జన్నత్, స్వర్గం ఇలా. హార్ట్ఫుల్నెస్లో మేము భవిష్యత్తు అనేది ఇక్కడే, ఇప్పుడే అని నమ్ముతాం. If I cannot experience అనంత చైతన్య స్థితిని నేను ఇక్కడే, ఇప్పుడే అనుభూతి చెందలేకపోతే భవిష్యత్తు గురించి మర్చిపోండి. if you cannot experience here, there is no future for you to experience. మీరిక్కడే దీన్ని అనుభూతి చెందకపోతే భవిష్యత్తులో అనుభూతి చెందడం అంటూ ఉండదు. ఇది ఖచ్చితం. మీరు ఇక్కడ ఇప్పుడు జీతం తీసుకుంటారు కదా, వచ్చే జన్మలో తీసుకోమంటే ఒప్పుకోరు కదా, అది కుదరదు. దాంతో మీరేం చేస్తారు? అలాగే ఆధ్యాత్మిక సంపద కూడా. I must be able to appreciate it. I must be able to ప్రజలు మాట్లాడేదాన్ని, ఆ చైతన్య స్థితిని అధిగమించడం అనేది, గ్రహించడం, అనుభూతి చెందడం అనేది ఇక్కడే జరగాలి. this hall, if I'm not mistaken, the name is given in respect of Swami Vivekananda, right? ఈ మందిరానికి ఇవ్వబడ్డ పేరు స్వామి వివేకానంద హాల్ అని కదా. మరి ఆయన సందేశం ఏమిటి? అది ఎంతో సరళం. He was a man of simplification. He simplified the goal of life. ఆయన జీవిత లక్ష్యం గురించి ఎంతో సరళంగా చెప్పేవారు. ఆయన మాటల్లో జీవిత లక్ష్యం అంటే ఈ జన్మలోనే మన చైతన్యాన్ని వికసింపచేయటమే. We make our consciousness evolve from whatever is available now ప్రస్తుతం మనకు అందుబాటులోని చైతన్య పరిధిని విస్తరింపజేయడం, మరింత విస్తారంగా ఉన్నత స్థాయికి. In those days, there was no broadband the way we talk today. ఆ రోజుల్లో నేను మాట్లాడుకుంటున్నట్లు బ్రాడ్బ్యాండ్ అనేది లేదు. కాని ఆయన అప్పట్లోనే చైతన్య విస్తరణ, వ్యాపన వంటివి గ్రహించి వివరించేవారు. ఉదాహరణకు, మీకు అందుబాటులోని చైతన్యం అనేది ఒక పలుచని నీటి పొర వంటిదని భావిద్దాం. మీ ప్రస్తుత చైతన్యాన్ని ఆయన ఒక పల్చని నీటి పొరతో పోల్చారు. బహుశా 2 మిల్లీమీటర్లు, 3 మిల్లీమీటర్ల మందం. దానికి పైన, క్రింద 2 చైతన్య మహాసముద్రాల వంటివి ఉన్నాయి అనుకోండి. పైన ఒక పసిఫిక్ మహాసముద్రం, క్రింద ఒక అట్లాంటిక్ మహాసముద్రం. మీ చైతన్య స్థితి ఆ రెండింటి మధ్యలోని ఒక పలుచని పొరగా భావించండి. అప్పుడు దాని స్థాయిని మీరు ఊహించుకోవచ్చు. అది శూన్యమే కదా. He says, through meditation, allow your available consciousness to fly high in the sky of super consciousness. ధ్యానం ద్వారా మీ ప్రస్తుత చైతన్య స్థితిని ఊర్ధ్వ దిశగా అధి చైతన్యమనే అంటే సూపర్ కాన్షియస్ అనే ఆకాశంలోనికి దూసుకుపోనివ్వండి. అలాగే నిర్మలీకరణ ద్వారా, అనవసరమైన సంస్కారాలను నిర్మూలించడం ద్వారా సబ్ కాన్షియస్ అంటే ఉపచైతన్యం అనే మరో మహాసముద్రంలోనికి గాఢంగా మునకలు వేయండి. అలా మీరు మీ బ్రాడ్బ్యాండ్ను పెంపొందించుకోవచ్చు.